నేను వెబ్ డెవలప్మెంట్ కెరీర్ వదిలేసి నేను డిజిటల్ మార్కెటింగ్‌కి ఎందుకొచ్చానో ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నా. నా పేరు భువనేశ్వర్. సో, మనం లైఫ్‌లో చాలా మందిని కలుస్తుంటాం. కానీ కొంతమంది మన లైఫ్‌నే చేంజ్ చేసేస్తారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. అరే ఏంట్రా వీడు డిజిటల్ మార్కెటింగ్ అన్నాడు, ఇప్పుడేదో వ్యక్తి అంటున్నాడు అని చెప్పేసి అలా అనుకోవద్దు. ఈ వ్యక్తి అడిగిన ఒక క్వశ్చన్ వల్లనే నేను ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను అండ్ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను ఇనిషియల్ స్టేజ్లో నేను వెబ్ డెవలపర్గా ఇంటర్న్షిప్ చేస్తుండేవాడిని. సో నా ఒక ఫ్రెండ్ చెన్నైలో వర్క్ చేస్తుంటే వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయంటే నేను అక్కడికి వెళ్ళా ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చేసి నేను రిటర్న్ అవుతుంటే రిటర్న్ బస్ జర్నీలో ఒక పర్సన్ నాకు పరిచయం అయ్యాడు. సో నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చేసి నేను బెంగళూరుకి వచ్చేటప్పుడు నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వాలి, నేను ఈ ఇంటర్వ్యూలో నేనేం మిస్టేక్స్ చేసినా, ఇలాంటివి నా మైండ్లో రన్ అవుతుండే. సో ఆ పర్సన్ నా పక్క సీట్లో కూర్చున్నాడు. అడిగాడు నన్ను, అరే ఏం చేస్తుంటావు ఏంటి అనేసి. నేను జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది, మేము మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన అనుకునేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి అది అని అడిగాడు. సో నిజం చెప్పాలంటే అప్పుడు నేను ఫ్యూచర్ గురించి అంత డీప్గా ఆలోచించలేదు. జస్ట్ ఏదైనా ఒక జాబ్ వస్తుందా చాలు, దాన్ని చూసుకుంటే సరిపోతుంది అనే మైండ్ సెట్తో ఉన్నాను. సో ఆయన పదే పదే నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అంటే సరే ఈ క్వశ్చన్ తప్పించుకోవాలా అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాను. టు బి ఫ్రాంక్, నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే అంతగా ఐడియా లేదు. అంటే నేను మాస్టర్స్ చేసేటప్పుడు కాంప్లిమెంటరీ సబ్జెక్ట్ ఒక్కటి ఉన్నది. ఇంకా కాంప్లిమెంటరీ అంటే ఇంకా తెలిసిందే కదా, ఏదో జస్ట్ అలా టచ్ చేస్తాం. సో ఆయనకు నేను చెప్పా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పా. ఆయన నన్ను చూసి ఒక చిన్న నవ్వు ఇచ్చి, అరే నిజంగానే చేయాలనుకుంటున్నావా, ఏదో ఊరికే చెప్తున్నావా, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. అంటే నేను ఆయన పక్క చూసి అంటే లేదు, బట్ బేసిక్స్ తెలుసు, నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను. తర్వాత ఆయన అనుకునేసి ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట నా పర్స్పెక్టివ్నే చేంజ్ చేసేసింది. ఆయన ఇలా అన్నారు, భువనేశ్వర్, చాలామంది జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారు కానీ కెరీర్ని అంతగా ఫోకస్ చేయరు. అలానే శాలరీస్ కోసం చూస్తారు కానీ వాళ్ళు ఏదైనా కంపెనీలోకి వెళ్ళినా లేదంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్కైనా సరే ఎలాంటి వాల్యూ క్రియేట్ చేసుకోవాలి అనేసి ఆలోచించరు అని చెప్పాడు. సో ఆ మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి, చాలా టచ్ అయ్యాయి ఇన్ఫ్యాక్ట్. తర్వాత ఆయన మార్కెటింగ్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే సపోజ్ టేక్ 2 కంపెనీస్, ఏ అనే ఒక కంపెనీ, బి అనే ఒక కంపెనీ, రెండు ఒకే ప్రోడక్ట్స్ అంటే సిమిలర్ కేటగిరీ ప్రోడక్ట్స్ సప్లై చేస్తారు. ఏ అనే కంపెనీది మంచి ప్రోడక్ట్ ఉంది, బి అనే కంపెనీది కంపేర్ టు ఏ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది. కానీ బి కంపెనీ మార్కెటింగ్, వాళ్ళ ఆఫ్లైన్ మార్కెటింగ్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ కానీ పవర్ఫుల్గా చేశారు. ఏ కంపెనీ అంతగా చేయలేదు. అండ్ బి కంపెనీ మార్కెట్లో వాళ్ళు ఈ ప్రోడక్ట్కి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనేసి వాళ్ళకి నేమ్ వచ్చేసింది. అప్పుడు చెప్పు, ఇప్పుడు ఈ సినారియోలో నీకు ఏ కంపెనీకి సేల్స్ ఎక్కువ వస్తాయనేసి అడిగాడు. సో ఆబ్వియస్లీగా బి కంపెనీనే చెప్పా. సో ఆయన అనుకునేసి ఇదే డిఫరెన్సు, మార్కెటింగ్ అంటే ఏ బిజినెస్కైనా సరే దేనికైనా సరే మార్కెటింగ్ అనేది హార్ట్. నువ్వు దాన్ని ప్రాపర్ వేలో మంచి స్ట్రాటజీస్తో కంపెనీని ఆ స్ట్రాటజీస్ని, ఆ క్యాంపెయిన్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసావంటే రిజల్ట్స్ అనేవి అలా ఉంటాయి. నీ దగ్గర వరల్డ్ నెంబర్ 1 ప్రోడక్ట్ ఉండి కూడా నీ దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ లేకపోతే వేస్ట్ అని అలా చెప్పాడు. తర్వాత ఆయన చెప్పింది నాకు కరెక్టే అనిపించింది. నేను తర్వాత బెంగళూరుకి వచ్చాక నేను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేసి రీసెర్చ్ చేశా. చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను అండ్ చాలా ఆర్టికల్స్ చదివాను. నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని అడిగాను. నా ఫ్రెండ్స్ అయితే అరే ఏంట్రా నీకు పిచ్చా, నువ్వు ఆల్రెడీ వెబ్ డెవలపర్గా చేస్తున్నావు, డిజిటల్ మార్కెటింగ్ ఏంటిది అసలు ఏంటిది, నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పేసి నేను ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ దగ్గర నేను సజెషన్ తీసుకున్నాను, 10 out of 10 వాళ్ళు వచ్చేసి అసలు ఏంటిది తీసుకోవద్దురా, అసలు ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్ అని చెప్పారు. తర్వాత నేను రీసెర్చ్ చేసింది నేను తెలుసుకున్నదంటే ఏమిటంటే
ఏ బిజినెస్కైనా సరే మార్కెటింగ్ అవసరం. సో నువ్వు ఏ బిజినెస్కైనా సరే, ఏ కంపెనీకైనా సరే, దేనికైనా సరే నువ్వు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నావు, నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో దానిపైన మంచి ROIs ఇస్తున్నావు అంటే నీ వాల్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదొక్కటి నాకు క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఇదే నా కెరీర్ అని ఫిక్స్ అయిపోయా. తర్వాత ఆ ఉత్సాహంతో నేను కోర్సులో జాయిన్ అయిపోయా. ఒక కోర్సులో నేను కోర్సులో జాయిన్ అయినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వితిన్ 3 months 6 monthsలో నాకు అన్ని స్కిల్స్ వచ్చేస్తాయి. మార్కెటింగ్ అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక బండెల్, ఈ బండెల్ అంతా నాకు వచ్చేస్తుంది, నేను మాస్టర్ అయిపోతా, నన్ను టచ్ చేసేవాడు ఎవడు ఉండడు, ఇది నా ఎక్స్పెక్టేషన్. తర్వాత రియాలిటీ ఏంటంటే కోర్సులో థియరీ చెప్పారు తప్పించి ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. థియరీ చెప్పారు అంతే. థియరీ SEO, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, లింక్డ్ఇన్, ఆర్గానిక్ సోషల్ మీడియా, ఇలా అన్ని బేసిక్స్ చెప్పారు అంతే. ఆ బేసిక్స్ నీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఇలా బేసిక్స్ చెప్పారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఉత్సాహంతో నేను నా ప్రీవియస్ ఇంటర్న్షిప్ కూడా రిజైన్ చేసేసాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం వాళ్ళు స్మాల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి నా సర్వీస్ నేను ఫ్రీగా ఆఫర్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రాజెక్ట్స్ తీసుకున్నా. కానీ నాకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కదా తప్పించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. చాలా మిస్టేక్స్ చేశాను. కొంతమంది అయితే తిట్టేసి ప్రాజెక్ట్ తీసేసుకున్నారు. నాకు ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నేను ఏదైతే ఆ మిస్టేక్స్ చేశానో ఇప్పుడు నాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట అవి. సో ఇప్పుడు తలుచుకుంటే వాటిని నవ్వు వస్తుంది నాకు. తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో జాయిన్ అయితే నేను మంచిగా స్కిల్స్ గెయిన్ చేయొచ్చు, క్లయింట్స్ మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది అని చెప్పేసి. సో నేను ఒక ఏజెన్సీలో జాయిన్ అయ్యా. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను, మీరు కోర్స్ చేస్తారో లేదో అది మీ ఇష్టం. యూట్యూబ్లో దొరకందంటూ ఏది లేదు. కోర్స్ అనేది అసలు వేస్ట్ ఆఫ్ టైం అంతే. మీకు యూట్యూబ్లో చాలా స్టఫ్ ఉంది నేర్చుకోవడానికి, యూట్యూబ్లో నేర్చుకోండి. కానీ అట్లీస్ట్ 1 year, నా సజెషన్ ఇది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 1 year ఒక వెబ్ డెవలప్మెంట్ ఏజెన్సీ కానీ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ప్లీజ్ అట్లీస్ట్ 1 year వర్క్ చేయండి. మీకు లిటరల్గా చెప్తున్నా, ఆ 1 yearలో డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని ఉన్నాయో డొమైన్స్ అన్నిటిపైన మీరు మాస్టర్ అవుతారని నేను చెప్పను, అన్నిటిపైన మంచి నాలెడ్జ్ గ్రిప్ వస్తుంది. మీకు మార్కెటింగ్ ఏజెన్సీస్లో మంత్లీ న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో కొత్త క్లయింట్స్, కొత్త ప్రాబ్లమ్స్ అండ్ కొత్త ఛాలెంజెస్ వస్తాయి. వాటిని మీరు ఓవర్కమ్ చేస్తారు. క్లయింట్ మేనేజ్మెంట్ వస్తుంది. సో వాళ్ళ క్యాంపెయిన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్లో ట్రెండ్స్ ఏంటి, మనం రీసెర్చ్ చేసే కెపాసిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నాకు మాత్రం నేను వర్క్ చేసిన 1 year ఆ ఏజెన్సీలో నా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నా నాలెడ్జ్, నేను గెయిన్ చేసిన నాలెడ్జ్, నా ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత నేను ఒక స్టార్టప్లో ఇంటర్వ్యూలు క్రాక్ చేశాను. సో ఆ స్టార్టప్లో వర్క్ చేస్తున్నా నేను. సో ఆ స్టార్టప్లో వర్క్ చేస్తున్నా అండ్ నాకు హైబ్రిడ్ అక్కడ. సో నేను ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని కూడా తెచ్చుకున్నా. ఒక 3 clients ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇది నా డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. సో నేను ఈ ఛానల్లో నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే స్ట్రగల్స్ ఫేస్ చేశానో ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోస్ చూసి ఎవరైనా ఒక్కరైనా సరే వాళ్ళ కెరీర్లో హెల్ప్ అయ్యి వాళ్ళు చేంజ్ చేయగలిగితే అదే నాకు చాలా ఎక్కువ. అండ్ నేనేదో మాస్టర్ అయ్యానని చెప్పేసి పోస్ట్ చేస్తలేదు. నేను ఏవైతే సక్సెస్ఫుల్ మెథడ్స్ నాకు ఏవైతే ఉన్నాయో, నేను ఏవైతే నేర్చుకున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను మాస్టర్ని కాదు, నాకు అన్నీ తెలుసు అని కాదు. ఇన్కేస్ నేను ఏదైనా తప్పు, ఒకవేళ నేను ఏదైనా రాంగ్ చేస్తుంటే మీరు చెప్పచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇదండి ఈ వీడియోలో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.